హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా వచ్చే ఆలూ సమోసా ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ ఆలూ సమోసా తయారీ కోసం ముందుగా ఆలుగడ్డల్ని శుభ్రంగా కడుక్కొని మనం రెండుగా కట్ చేసుకొని వాటిని కుక్కర్లో ఉడికించుకోవాలండి. ఆలుగడ్డలు ఉడికేలోపు మనం పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూద్దామండి. ముందుగా 2 కప్స్ మైదా తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. దాంతోపాటు కొంచెం వాము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని వాటర్ పోయకముందే మనం ఒకసారి మొత్తం కలుపుకోవాలి. నెయ్యి అనేది మొత్తం పిండికి అంటుకోవాలండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని ముద్దగా చేసుకోవాలి. పిండిని కొంచెం గట్టిగా చపాతీ పిండి మాదిరిలాగా చేసుకోవాలండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పిండి నానేలోపు స్టఫింగ్ తయారు చేసుకుందామండి. అందుకోసమని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని వీటన్నింటిని పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇవి 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నానండి. తర్వాత వాటితో పాటే ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ మిశ్రమం అనేది మొత్తం పొట్టు తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. లాస్ట్లో కొంచెం సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం చల్లారేలోపు మనం మళ్ళొకసారి పిండిని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఈ విధంగా చేయడం ద్వారా పిండి అనేది చాలా స్మూత్గా, సాఫ్ట్గా వస్తుందండి. తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఉండల సైజ్ అనేది మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఒక్క చపాతీలో 2 సమోసాలు చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా చపాతీ అనేది మనం తయారు చేసుకోవాలండి. రౌండ్గా కాకుండా కొంచెం పొడుగ్గా వచ్చే విధంగా చేసుకుంటే మనం సమోసా అనేది ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ చపాతీలు అనేవి పిండితో కాకుండా ఆయిల్ పెట్టుకొని చేసుకోవడం ద్వారా సమోసాలు చేయడానికి సులభంగా ఉంటుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా సమోసా అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఆలూ సమోసా చేయడానికి స్టఫింగ్ అనేది మనం కొంచెం ఎక్కువగా వాడతాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సులువుగా ఉంటుందండి. అంతేకాకుండా స్టఫింగ్ కూడా ఎక్కువగా పడుతుందండి. ఈ విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని ఆ కొనలు అనేవి ఒత్తేసుకోవాలండి. చివర్లు ఒత్తుకోవడానికి అవి సరిగా అతుక్కోనట్లయితే చేతికి వాటర్ తడి చేసుకుంటూ ఒత్తుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే అది లీకేజ్ అనేది అస్సలు జరగదండి. ఈ విధంగానే మిగతా అన్నీ కూడా ఒత్తేసుకుంటే అయిపోతుందండి. నేను ఇక్కడ మరొకసారి అర్థం కావడానికి ఇంకొకటి చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసుకొని అందులో స్టఫింగ్ పెట్టేసి మనం చివర్లో ఒత్తేసుకుంటే సరిపోతుందండి. మనం మిగిలినవన్నీ ఈ విధంగానే తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. వీటన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది అవి మునిగేంత వరకు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం సమోసాలను ఒత్తి పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న సమోసాలను లో హీట్ ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాగిన ఆయిల్లో సమోసాలు అనేవి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఈ సమోసాలు మునిగేంత వరకు ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. తక్కువ ఆయిల్లో వీటిని ఫ్రై చేస్తే సరిగా ఫ్రై అవ్వవు. ఈ విధంగా టర్న్ చేసుకుంటూ సమోసాలు అనేవి 2 వైపులా పూర్తిగా ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ సమోసాలు తయారు చేసుకునే విధానం. మీకు కనుక నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.